నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్. పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు పాఠ్య పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయని విద్యార్థి యువజన సంఘాల నాయకులు దుర్గాప్రసాద్, సాగర్, ప్రసన్న, వంశీకృష్ణ ఆరోపించారు. గురువారం గోదావరికని సప్తగిరి కాలనీలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన పాఠ్య పుస్తకాల విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సిఆర్పి శ్రీలత ఆ గదిని సీజ్ చేసినట్లు వారు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైమరీ విద్యార్థులకు ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాల ద్వారానే బోధన జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ప్రభుత్వేతర పబ్లికేషన్ పుస్తకాలను విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నాయని విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వ ఆదాయానికి కూడా నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎవరైనా అక్రమంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తే ఉపేక్షించబోమని, అవసరమైతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా సప్తగిరి కాలనీలో ఒక ఇంట్లో ఎటువంటి అనుమతులు లేకుండా పుస్తకాలు, ఒక స్కూల్కు సంబంధించిన పుస్తకాలు, శ్రీ చైతన్య స్కూలు సప్తగిరి కాలనీ బుక్కులు ఒక ఇంట్లో పెట్టి అమ్మడం జరుగుతూ ఉన్నది. విద్యార్థి యువజన సంఘాలుగా ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్ళి సంబంధిత ఎంఈఓ అధికారికి సమాచారం ఇవ్వడం ద్వారా వారి యొక్క సంబంధిత సిఆర్పీలను పంపి ఆ ఏవైతే అక్రమంగా నిల్వ ఉంచిన పాఠ్య పుస్తకాలు ఉన్నాయో ఆ గదిని వారు ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో విద్యార్థి యువజన సంఘాలుగా కార్పొరేట్ పాఠశాలలను మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పాఠ్యపుస్తకాలు అమ్మినా కానీ ఖచ్చితంగా వాటిని సంబంధిత అధికారుల సమక్షంలో మేము సీజ్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు కూడా ప్రభుత్వచే ముద్రించిన పాఠ్యపుస్తకాలను మాత్రమే విద్యార్థులకు అందజేయాలి తప్ప మీ అయితే వ్యక్తిగతంగా పాఠశాలలు ముద్రించి అధిక రేట్లకు అమ్ముకుంటూ తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ ఏవైతే చేస్తున్నారో అదంతా కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధము. కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మేము ఎల్లవేళలా కూడా అండదండగా ఉంటాము విద్యార్థి యువజన సంఘాలుగా. కాబట్టి ఎక్కడ ఏ పాఠశాల అయినా బుక్కులు అమ్మితే మాత్రం ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా విద్యార్థి యువజన సంఘాలుగా మేము పోరాటాలు చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా అన్ని విద్యా సంస్థలను హెచ్చరిస్తూ ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.